మధు హల్దీ వేడుకలో మహి సందడి చేయడం, మహిని చూస్తూ మధు ఏడవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మధు వేసిన కృష్ణుడి అడుగుల్లో మ్యాడీ అడుగులు వేసుకుంటూ తనకోసం వచ్చి ఇద్దరూ డాన్స్ చేసినట్లు కలలు కంటుంది. ఇంతలో స్వప్న వచ్చి, ఏంటి డ్రీంలోకెళ్ళిపోయావా? వచ్చింది పెళ్లికొడుకు కాదు, మ్యాడీ అని చెప్తుంది. మధు మ్యాడీని చూస్తూ ఉంటుంది. మ్యాడీ అతని ఫ్రెండ్ వచ్చి పక్కనే ఉన్న పువ్వులు మధు మీద విసురుతారు. మధు తల్లిదండ్రులతో పాటు లోహిత వాళ్లు కూడా బయటికొస్తారు. ఇక లోహితను చూసి మహి, నువ్వెప్పుడొచ్చావ్ అనంటే, స్వరూప వెంటే వచ్చాను, తను ఉదయమే వచ్చింది, ఇంట్లో పిల్లల్లా ఇల్లు తుడవడం బూజు దులపడం చేసింది అనంటుంది. నువ్వెప్పుడొచ్చావ్ అని అనగానే స్వరూప వెంటనే, ఉదయమే వచ్చింది, ఇంట్లో పిల్లలా ఇల్లు తుడవడం బూజు దులపడం చేసింది అనంటుంది. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా లోహి అని మహి అడుగుతాడు. ఇక మహి సుబ్బారావుతో, అంకుల్ మీరేం టెన్షన్ పడద్దు, మేమంతా చూసుకుంటాం అని ఒకరు వంట, మరొకరు డెకరేషన్, తాను పెళ్లివాళ్లను రిసీవ్ చేసుకోవడం, ఇలా ఒక్కొక్కరం ఒక్కో పని చూసుకుంటాం అనంటాడు. సుబ్బు కన్నీరు పెట్టుకుంటాడు. ఏమైందని మహి అడిగితే, పెళ్లిచూపుల రోజు నిన్ను చాలా బాధ పెట్టాను, కాని అదేదీ పట్టించుకోకుండా మళ్లీ వచ్చి అన్ని పనులు మీద వేసుకున్నావు అనంటాడు. దానికి మహి, అవన్నీ వదిలేయండి అంకుల్, మా గ్యాంగులో ఫస్ట్ పెళ్లి చేసుకుంటున్నది మధునే, ఇదో మంచి మెమరీలా ఉండిపోవాలి అనంటాడు. అందరూ లోపలికి వెళ్లిన తర్వాత స్వప్న మధుతో, ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు, నీ ప్రేమ మనసులో దాచుకుని నువ్వో మంచి మనసున్న వ్యక్తిని కోల్పోతున్నావు అనంటుంది. అందుకు మధు రాసిపెట్టుండాలి కదా అనంటుంది. శ్రేయ బాధగా ఉంటే చిన్ని గురించి ఆలోచించకు అని శ్రేయకు వసంత చెప్తుంది. ఇక నాగవల్లి వచ్చి, నా కొడుకు గురించి ఏం ఆలోచిస్తున్నావు అనంటుంది. దేవా కూడా అక్కడికే వస్తాడు. డిపార్ట్మెంట్ నుంచి వల్లికి ఫోన్ వస్తుంది. చిన్ని కోసం ఎంక్వైరీ చేస్తున్నామని, ఓ విలేజ్లో ఫోన్ సిగ్నల్ వచ్చిందని ట్రాక్ చేస్తున్నామని అంటారు. అతి త్వరలో చిన్నిని, బాలరాజుని సజీవ దహనం చేస్తున్నామని నాగవల్లితో దేవా అంటాడు. సుబ్బు, స్వరూపలు డబ్బులు సర్దుబాటు కాలేదని, సడన్ గా ఇవ్వాల్సిన వ్యక్తి ఇవ్వలేదని డబ్బు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. డెకరేషన్, వంట వాళ్లకి డబ్బివ్వాలి, ఏం చేస్తాం అని తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఆ మాటలు మహి వింటాడు. దగ్గరకు వెళ్లి సమయానికి డబ్బందక ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమైంది. మధుకి మేం ఫ్రెండ్స్ ఉన్నాం కదా, మమ్మల్ని అడగాలి కదా అని, మీకెంత డబ్బు కావాలో చెప్పండి, నేనేర్పాటు చేస్తాను అనంటాడు. వద్దు బాబు అని వాళ్ళంటే, మీకు మధు పెళ్లి మీద ఎంత బాధ్యత ఉందో మాకు అంతే బాధ్యత ఉంది. మధు విషయంలో నాకు బాధ్యత ఉంది, దయచేసి ఇంకేం బాధపడకండి, ఎంత కావాలో చెప్పండి అనంటాడు. సుబ్బు ఇబ్బంది పడుతూ ఉంటే, నాకు చెప్పకపోతే నా మీద ఒట్టే అని తానిస్తాను అంటాడు. సుబ్బు, స్వరూప ఇద్దరూ మహికి దండం పెడతారు. వినవమ్మా తూర్పు చుక్క, వినవమ్మా పెళ్లంటే నూరేళ్ల పంట అనే పాటతో హల్దీ ఫంక్షన్ కి ఏర్పాట్లు జరుగుతాయి. పెళ్లికొడుకొస్తాడు. మధుని హల్దీ వేడుకకు రెడీ చేస్తారు. మధు ఫ్రెండ్స్ అందరూ పసుపు బట్టల్లో మెరిసిపోతారు. మధుని తీసుకొస్తారు. మధుని చూసి పెళ్లికొడుకు, పెళ్లికూతురు చాలా బావుంది, దీన్నమ్మేసి దుబాయ్ వెళ్ళిపోతా అనుకుంటాడు. ఇక డాన్సులు వేస్తూ మధుని పెళ్లికొడుకు దగ్గరికి తీసుకెళ్తామని మహి వాళ్లు డాన్స్ వేస్తూ ఉంటే, పసుపు మహి మధుల మీద పడిపోతుంది. స్వప్న మనసులో, మధు మనసులో మ్యాడీ ఉన్నాడు కాబట్టి దేవుడు ఇద్దరిపై పసుపు పడేలా చేశాడు అని అనుకుంటుంది. ఇక హల్దీ వేడుక మొదలవుతుంది. మహిని గుర్తు చేసుకుని మధు చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది.